ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు ఆడపిల్లలంటే ఇష్టం, అందుకే ఆడపిల్ల బొమ్మ తెచ్చాను. గాయత్రి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. ఆ కన్నీళ్ళేంటి? మరెందుకు ఏడుస్తున్నావు? నాకు పుట్టబోయే బిడ్డ కోసం బావగారు ఈ బొమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అక్క బావగారు ఇద్దరు ఎంతో సంతోషపడ్డారు. కేక్ కట్ చేసి ఎంతో సెలబ్రేట్ చేశారు. అలాంటిది ఈరోజు నా చుట్టూ లేరు. బావగారిని తీసుకుని వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. ఊరుకోమ్మా, మనం ఏం చేస్తాం? కాలం మనకి ఇలాంటి పరీక్షలు పెడుతుంది. ఎన్ని రోజులు నేను మీకు దూరంగా ఉన్నాను. నేను మీ దగ్గరకు వచ్చేసరికి నా కూతురు నాకు దూరం అయిపోయింది. గాయత్రి, ఊరుకో. అన్నయ్య వదిన ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళు వస్తారు. నన్ను నమ్ము. అతి నమ్మకంతో ఉన్నానండి. బావగారన్నట్టు బిడ్డని కనే టైం కన్నా అక్క బావగారు ఇద్దరు ఇంట్లో ఉండాలి. మన బిడ్డని బావగారి మొదటెత్తుకోవాలి. మన బిడ్డని చూసి బావగారు సంతోషపడితే నేను చూడాలి. ఇంటికి వారసునివ్వాలి. బామ్మగారు కోరుకున్నట్టు నేను వారసునిచ్చి అందరి సంతోషాన్ని చూడాలి. అక్క బావగారు వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. మన బిడ్డ బయటకు వచ్చేసరికి వాళ్ళు వస్తారు కదండి. గాయత్రి, వాళ్ళు తప్పకుండా వస్తారు. చూసావు కదా, అనంత గాయత్రులు వారసునివ్వడానికి కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఓ పక్కన మా అక్కని ఎంతో తెలివిగా ఎండి చైర్ నుంచి తప్పించాము. ఆస్తి మొత్తం దక్కించుకోవాలనుకున్నాం. కానీ ఏమైంది? లాస్ట్ మినిట్లో మా అక్క లాయర్ నోటీస్ పంపించింది. ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. కర్ర ఇరగకుండా, పాము చావకుండా మన గోల్ సగంలో ఆగిపోయింది. ఇప్పుడు గాయత్రి కనుక బిడ్డని కన్నదే అనుకో, మొత్తానికి మనం ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. ఎందుకు రోసి కంగారు పడతావు? ఇప్పటికే 2 ప్రయత్నాలు చేశాం. అవి ఫెయిల్ అయ్యాయి. కానీ ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది కదా, ప్రయత్నిద్దాం. ఎప్పుడో ప్రయత్నించడం కాదు, ఎలాగో కానిస్టేబుల్ కూడా లీవ్లో ఉంది.
ప్రస్తుతానికి మన మీద ఏ నిఘా కూడా లేదు. మంచి ప్లాన్ వేద్దాం. అర్థమైందా? ఇదేనా పర్ఫెక్ట్ గా చేద్దాం. హ్మ్. ఏంటమ్మా ఇలా వచ్చావేంటి? పని కావాలటమ్మా. ఈ పనా? ఈ పని చేస్తుందారా తను? దొంగలు కొట్టడం అంటే అంత తేలికనుకున్నావారా? అసలు ఆ అమ్మాయి పని కావాలని అడగగానే నువ్వెలా తీసుకొచ్చావురా పనికి మాల్లోడా? అమ్మా, నువ్వు ఈ పని చేయలేవమ్మా. సర్లే, వచ్చావు కదా, ఖాళీ చేతులతో ఏం పంపిస్తాం? రేయ్, ఆ డబ్బివ్వరా. నా దగ్గరకు పని కోసం వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపించడం నాకిష్టం లేదు. ఇదిగో ఈ డబ్బుంచు. నాకేం వద్దండి. నీకు డబ్బు ఎంత అవసరం ఉంటే నువ్వు పని కోసం ఇక్కడికి వచ్చుంటావో నాకు అర్థమవుతోంది. డబ్బులు తీసుకోమ్మా. వద్దండి. పోనీ ఇది నీకివ్వట్లేదనుకో. పాపం నీ మొగుడిక మతిస్థిమితం లేదు, నీకేమో ఏ పని దొరకట్లేదు.